హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఆడవారిలో సంతానం గురించి ప్రయత్నిస్తున్నప్పుడు బేసిక్ ఎవాల్యుయేషన్ అనే దాంట్లో ఏ రకమైన టెస్ట్లు అనేవి చేస్తాము, ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. సో బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది అన్నప్పుడు వీళ్ళల్లో మనం చూడాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక స్కాన్ అనేది బేసిక్ స్కాన్ అయినా అయ్యుండొచ్చు, జస్ట్ 2D స్కాన్ అయినా కానీ సరిపోతుంది. స్కాన్ చేసినప్పుడు లోపల గర్భాశయము, అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. గర్భాశయము షేప్, సైజ్, దాంట్లో ఏమైనా లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఎటువంటి పొర అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే షేప్లో ఏమైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా, గర్భసంచిలో గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటివన్నీ మనకు జస్ట్ ఒక చిన్న స్కాన్ ద్వారా అర్థమవుతుంది. సో గర్భసంచిని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేస్తాం. తర్వాత వచ్చేసి అండాశయంలో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఫాలికల్స్ అంటే ఇండైరెక్ట్గా ఎగ్ నెంబర్ అన్నట్టుగా అంటాము. అదెంత ఉంది కౌంట్ అనేది చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకుంటున్నప్పుడు ఎగ్ నెంబర్ కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే దాన్ని బట్టే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము అన్న డెసిషన్ అనేది తీసుకుంటాము. తర్వాత వచ్చేసి అండాశయంలో ఏమైనా సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అన్నా, సింపుల్ సిస్ట్ అన్నా, కాంప్లెక్స్ సిస్ట్ అన్నా, లేదంటే హెమరేజిక్, ఇలాంటివి ఏమన్నా సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా అండాశయంలో అనేది మనం చూడాలి. తర్వాత వచ్చేసి ఒకవేళ ట్యూబ్స్ అనేది నార్మల్గా ఉన్నాయంటే మాత్రం మనకి స్కాన్లో ట్యూబ్స్ కనపడవు. కానీ కొన్ని కండిషన్స్లో ఎప్పుడైతే ట్యూబ్స్లో అబ్నార్మాలిటీ ఉంటుందో, పాథాలజీస్ ఉంటాయో, ట్యూబ్స్ వాపు వస్తాయో, అలాంటి కండిషన్లో మనకి ఈవెన్ ట్యూబ్స్ కూడా స్కాన్లో కనపడతాయి. సో అలా ఏమన్నా కనపడుతున్నాయా, ఒక చిన్న స్కాన్లో మనకి ఒక బేసిక్ 2D అల్ట్రాసౌండ్లోనే ఇవన్నీ తెలుస్తాయి. దాంట్లో ఎటువంటి డౌట్ ఏమైనా ఉంది అంటే అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్కి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ట్యూబ్స్ని నెక్స్ట్ మనం చూడాలి, ట్యూబ్ టెస్ట్ చేయాలి అంటే ట్యూబల్ ఎవాల్యుయేషన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. దీంట్లో మనకు యూజువల్గా చేసే టెస్ట్లు అనేవి 2 రకాల టెస్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి HSG, ఇంకొకటి వచ్చేసి సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఈ 2 టెస్ట్లలో ఏదన్నా కానీ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఆ 2 టెస్ట్ ద్వారా మనము ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాము. ట్యూబ్ టెస్ట్ అనేది జనరల్గా 6వ రోజు నుంచి 8వ రోజు వరకు అలా ఆ టైంలో చేయాలి. ఆ టైం కన్నా ముందెందుకు చేయొద్దంటే బ్లీడింగ్ అనేది ఉంటుంది కాబట్టి, బ్లీడింగ్ అయ్యే టైంలో ట్యూబ్ టెస్ట్ చేయకూడదు. తర్వాత ఎందుకు చేయొద్దంటే ఎగ్ డెవలప్మెంట్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఆఫ్టర్ 10th డే కూడా ఈ టెస్ట్లు అనేవి చేయకూడదు. ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయింది అంటే దాన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అందుకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఆఫ్టర్ 10th డే కూడా ట్యూబల్ ఎవాల్యుయేషన్ టెస్ట్లకి వెళ్ళకూడదు. అండ్ ఇది యూజువల్గా అందరికీ జరిగేది. బట్ వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అసలు జరగట్లేదు అంటే ఈవెన్ తర్వాత అయినా కానీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే హార్మోనల్ ఎవాల్యుయేషన్. హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది ఆడవారికి బేసిక్ టైం చేస్తున్నాము అంటే జనరల్గా డేట్ వచ్చినప్పుడు 2వ రోజు నుంచి 5వ రోజు లోపల ఈ టెస్ట్లు అనేవి చేసుకోవాలి. దీనిలో ఏమేమి చేస్తామంటే FSH, LH, ఈ హార్మోన్స్ అనేవి బేస్ లైన్ హార్మోన్స్ మనకు డే 2 నుంచి డే 5 లోపలే చేయాలి. తర్వాత చేస్తే మనకి బేస్ లైన్ కాకుండా హార్మోన్స్ ఎలివేటెడ్గా కనపడతాయి అన్నమాట. అంటే కరెక్ట్ వాల్యూస్ అనేవి మనకి తెలియదు. ఇంకొన్ని హార్మోన్ టెస్ట్లు ఏముంటాయంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్, AMH, ఇవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైకిల్ ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనేది ఈ టెస్ట్లు మనము చేయడానికి రీజన్ ఏంటి అంటే హార్మోనల్ అబ్నార్మాలిటీ అనేది ఉన్నప్పుడు లోపల ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ అనేవి అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ AMH అనేది ఓవేరియన్ రిజర్వ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది అనేది చూడడానికి AMH టెస్ట్. సో ఇలా మనకి గ్రూప్ ఆఫ్ హార్మోన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అది కొన్నేమో డే 2 to డే 5 చేయాలి, కొన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైకిల్ ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. సో ఇలా మనకి బ్లడ్ టెస్ట్ల ద్వారా హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాము. స్కాన్ ద్వారా స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది, గర్భాశయంది, అండాశయంది అనేది చూస్తాము. తర్వాత ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా అనేది చూస్తాం. సో ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది ఆడవారు సంతానం గురించి ప్రయత్నిస్తున్నప్పుడు చేయించుకోవాలి అంటే ఈ విధమైన టెస్ట్లన్నీ చేయించుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. తర్వాత డిపెండింగ్ అపాన్ మ్యారిటల్ లైఫ్ ఏ టెస్ట్ అనేది ఎప్పుడు చేయాలి అనేది
ఆ డిసిషన్ కూడా తీసుకుంటాం. కొందరు ఏంటి అంటే పెళ్ళైన తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత మేము ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తాము అన్నట్టుగా అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకుంటే ఒకవేళ దీనిలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ 4 ఇయర్స్ కాకుండా వాళ్ళు ముందుగానే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఎటువంటి సమస్య ఏమీ లేదు, భార్యాభర్తలో ఇద్దరు బాగున్నారు అంటే వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక 4-5 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేయొచ్చు. అలా ఇప్పుడు ఏంటి అంటే అవ్వడమే మ్యారేజెస్ అనేవి లేట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా కానీ టైం అనేది తీసుకుంటున్నాము అన్నప్పుడు ఈ ప్రాపర్గా ఫస్ట్ టెస్ట్లు అనేవి చేయించుకోండి. ఆడవారి సైడ్ నుంచి మెయిన్గా ఈ టెస్ట్లు అనేవి చేయాలి. తర్వాత మగవారి సైడ్ నుంచి అంటే బేసిక్ ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తే సరిపోతుంది. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా బయటపడితే ఫర్దర్గా ఎవాల్యుయేషన్ అనేది చేయొచ్చు. సో బేసిక్ ఎవాల్యుయేషన్లో ఈ బేసిక్ టెస్ట్లు అనేవి ఉంటాయండి. ఇవి పెద్ద పెయిన్ఫుల్ టెస్ట్లు అనేవి ఏమీ కాదు. ఓన్లీ దీంట్లో చాలామంది భయపడే టెస్ట్ అనేది మాత్రము ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్. బట్ ఈ మధ్య కాలంలో సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ ద్వారా మనం చేసే టెస్ట్ అనేది మినిమల్ పెయిన్తోనే, అది వాళ్ళకి కంఫర్ట్తోనే ఆ టెస్ట్ అనేది కూడా అయిపోతుంది. సో టెస్ట్ల గురించి ఏమీ భయపడకుండా ఇవాల్యుయేషన్కి వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.